హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పర్ఫెక్ట్గా అండ్ జ్యూసీగా గులాబ్ జాములు ఎలాంటి క్రాక్స్ అనేవి లేకుండా చాలా టేస్టీ తోటి ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోతున్నాను. చాలా జ్యూసీగా ఉంటాయి. అలాగే ఇన్స్టెంట్ ప్యాకెట్ తోటి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దారండి. ముందుగా పిండి కలుపుకోవడం కోసం అని చెప్పేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ మిక్స్ పౌడర్ వాడుతున్నాను. ఏ ప్యాకెట్ అయినా సరే తీసేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా కొలతల ప్రకారం చేసుకుంటే మనకి షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ను అలాగే ఒక నిండు టేబుల్ స్పూన్ దాకా మైదా యాడ్ చేస్తున్నాను. ఆ రెండింటిని చక్కగా కలిపేసేసి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. వాటర్తో అయినా కలుపుకోవచ్చు, కానీ పాలతో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేళ్ళతో మాత్రమే అరిచేయి అనేది పెట్టకుండా వేళ్ళతో మాత్రమే కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చపాతీ కలిపినట్టు గట్టిగా కలపకూడదు. చాలా స్మూత్గా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అని చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో 1 కప్పు పిండికి 2 కప్పుల వడికి పంచదార, అలాగే 2 కప్పుల నీళ్ళు. అదే 2 కప్పులు తీసుకుంటే కనుక పిండి అనేది గులాబ్ జాముల పిండి 4 కప్పులు షుగర్, 4 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైతే షుగర్ కరగడం స్టార్ట్ అయిపోయిందో అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి, నేను ఒక పించు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. యాడ్ చేసుకొని దీన్ని ఫస్ట్ బాయిల్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా బాయిల్ అవటం స్టార్ట్ అయిపోయింది కదా. ఇలా బాయిల్ అవటం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా బాయిల్ అవనిచ్చేసి చూడండి, కన్సిస్టెన్సీ అనేది లైట్గా స్టిక్కీగా అనిపించాలి. అలా అని తీగ పాకం రాకూడదు. లైట్గా స్టిక్కీగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసుకోండి. లెమన్ జ్యూస్ వేయటం వల్ల షుగర్ అనేది క్రిస్టల్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి వేడి పోనివ్వకుండా పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పక్కన ఉంచుకున్నాం కదా పిండి, ఈ పిండిని మళ్ళీ ఒకసారి వేళ్ళతోటి కలిపేసేసుకోండి. అరిచేయి అనేది అసలు వాడకుండా చూడండి, ఇలా వేళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి అనేది చూడండి లోపల ఇలా పొరలు పొరలుగా రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు కన్సిస్టెన్సీ. లేకపోతే చపాతీ పిండి కలిపితే గులాబ్ జాములు అనేవి మెత్తగా రాకుండా గట్టిగా వస్తాయి. అందుకని చెప్పేసి ఈ పిండిలో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవడం కోసం అని చెప్పేసి పిండిని తీసేసుకొని ఇలా అరిచేతిలో నొక్కుతూ రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకి క్రాక్స్ ఏమి రావు. చూడండి, ఎలాంటి క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చేసాయి కదా. ఎలాంటి క్రాక్స్ అనేవి లేకుండా చూసుకోండి. అలానే మిగిలిన పిండి అంతా కూడా చేసేసుకొని ఇలా పక్కన చేసేసుకోండి. చూడండి కరెక్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి బాగా హీట్ అవ్వనిచ్చేసి ఆయిల్ అనేది కొంచెం పిండి అనేది వేసి చూడండి, అలా వేయగానే ఇలా పైకి తేలింది కదా. అలా వస్తే పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. అప్పుడు 1 by 1 బాల్ అనేది డ్రాప్ చేసేసేయండి. డ్రాప్ చేసి ఎప్పుడైతే డవ్ అనేది కాస్త డ్రై అయినట్టు అనిపిస్తే బాల్స్ అన్నీ ఒకసారి చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి అలా అరిచేతితోటి ఇలా రౌండ్ చేసేసుకొని ఆయిల్లో డ్రాప్ చేయండి. మంట అనేది మీడియంలో ఉంచుకొని చక్కగా వేసేసుకొని వాటంతట అవి పైకి వచ్చిన దాకా అస్సలు కదిలించుకోండి. పైకి వచ్చిన తర్వాత చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టు రౌండ్గా తిప్పుతూ చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. చూడండి, ఎలాంటి క్రాక్స్ లేకుండా ఎంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయో. అవి అలా ఫ్రై అవుతూ ఉండగా ఇలా వెడల్పు లాంటి బౌల్ తీసేసుకొని అందులో షుగర్ సిరప్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. చూడండి, లైట్గా ఫ్రై అవటం స్టార్ట్ అయిపోయాయి కదా. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే లోపల వాడికి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఈవెన్గా అన్నీ వేగేటట్టు ఫ్రై చేసేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకొని పక్కన చేసేసుకోండి. ఇవి బ్రేక్ అవ్వకపోవటం అనేది మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. పిండి కనుక మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇలా చక్కగా ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం సిరప్ వేరే బౌల్లో పోసి పక్కన ఉంచాం కదా, వాటిలో వేసేసి మొత్తం ఒకసారి కలిపి నిదానంగా, షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండకూడదు, కొంచెం వెచ్చగా ఉండాలి. అలానే పూర్తిగా చల్లారిపోయి ఉండకూడదు. చూడండి, కొంచెం గోరు వెచ్చగా ఉండేటట్టు చూసుకొని వేసేసి మూత పెట్టేసేయండి. అలానే మిగిలిన బాళ్ళు కూడా చేసేసి ఫ్రై చేసేసుకొని వాటిని కూడా తీసేసుకోవాలి. చూడండి, రెండోసారి వేసేటప్పుడు మాత్రం ఒకసారి బాల్ మళ్ళీ ఇలా చేతితోటి ఒత్తేసేసుకొని చేసుకోండి. అప్పుడు క్రాక్స్ ఏమైనా ఉన్నా కూడా చక్కగా పోతాయి. వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసి సిరప్లో యాడ్ చేసేసుకొని 1 గంట సేపు వాటిని పూర్తిగా రెస్ట్ ఇచ్చేసేయండి. 1 గంట తర్వాత చూడండి, మనం చేసిన బాల్కి సైజ్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో షుగర్లో యాడ్ చేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం, సూపర్ మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ తీసేసుకొచ్చుకొని నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను.